Hello aspirants, welcome to our new initiative that is Free UPSC Classes Telugu, and this is sponsored by VIPIS Academy. సో తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ టార్గెట్ పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ మీ ప్రిపరేషన్ అంతా కూడా మీరు ఫస్ట్ స్టెప్ అనేది ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేయండి. ఎన్సీఆర్టీస్ అనేది మీ అందరికీ కూడా ఒక మంచి ఫౌండేషన్ అనేది ఇస్తుందండి. మీ యొక్క స్టాండర్డ్ బుక్స్ చదవాలి అనుకున్నా కానీ, ఇంకేదన్నా కాంప్లెక్స్ టాపిక్స్ అర్థం చేసుకోవాలి అనుకున్నా కానీ దాని బేసిక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీలో ఉంటాయి. అండ్ చాలామంది ర్యాంకర్స్ కూడా చెప్పిన మాట ఇదే అండి. సో డోంట్ నెగ్లెక్ట్ ఎన్సీఆర్టీస్. సో మన ఛానల్లో మనము ఎన్సీఆర్టీస్ స్టార్టింగ్ 6th క్లాస్ నుంచి అండ్ అలాగే 12th క్లాస్ వరకు కూడా మనము మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేద్దాము. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, అంటే లైక్ ఈ ఛానల్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మీరు కూడా ఇంట్రెస్టింగ్గా దాంట్లో పార్టిసిపేట్ చేసి మేము ఇచ్చే టార్గెట్స్ అన్ని ఇన్ టైం కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కూడా ఈ ఛానల్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే దాంట్లో మేము క్విజెస్ పెడుతూ ఉంటాము, మెటీరియల్ కూడా గ్యాదర్ చేసి మీకు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ పరంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. అయితే యూపీఎస్సీ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారు. వాళ్ళకి తెలుగు మీద అంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఢిల్లీ ఆర్ హైదరాబాద్లో ఉన్న కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అకాడమీస్లో జాయిన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి సగం తెలుగు అండ్ సగం ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్ ప్యూర్ తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. లేదా చిన్నప్పటి నుంచి పేరుకి ఇంగ్లీష్ మీడియం అండ్ అలాగే చదివిందంతా కూడా బైలింగ్వల్‌లో ఉంటాయన్నమాట. బైలింగ్వల్ అంటే ఏంటండి, మన స్క్రిప్ట్ అంతా కూడా ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఎక్స్‌ప్లనేషన్ మన వాడుక భాషలో చెప్పే స్కూల్స్ అండ్ కాలేజ్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది మనకి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం యాస్పిరెంట్ అయినా లేకపోతే ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంబినేషన్‌లో చదివిన వాళ్ళైనా ఖచ్చితంగా మనము ఇంగ్లీష్‌లోనే ప్రిపేర్ అవ్వాలి. బికాజ్ మీరు ప్రిపరేషన్ మొత్తం తెలుగులో చేశారనుకోండి, అక్కడ క్వెషన్ ఇంగ్లీష్‌లో ఉంటే మీకు అర్థం కాదు కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ మీరు తెలుగులో రాయొచ్చండి. ఓకే, బానే ఉంది. కాకపోతే మీకు ప్రాబ్లమ్ ఏమొస్తుంది ఇక్కడ, అక్కడ క్వెషన్ కూడా ఇంగ్లీష్‌లో అడుగుతారు. మీరు ఆన్సర్ తెలుగులో రాయొచ్చు. కాకపోతే తెలుగు మీడియం వాళ్ళకి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మార్కెట్‌లో మెటీరియల్ లేదు తెలుగులో. మీరు కష్టపడి మెటీరియల్ అంతా గూడా అక్కడక్కడ కొద్దిగా గ్యాదర్ చేస్తే అది అరౌండ్ 50-70% మెటీరియల్ అవుతుంది. బట్ ఏదైతే మనకి అప్‌డేటెడ్‌గా డే టు డే లైఫ్‌లో జరిగే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ గూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఫస్ట్ మెటీరియల్ వస్తాయి. దాని తర్వాత తెలుగు మీడియంలోకి రావాలి అంటే చాలా టైం పడుతుందండి. సో మీ ప్రిపరేషన్‌ని మాక్సిమంలో ఇంగ్లీష్ మీడియంలో చేయడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్వల్‌లో చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఛానెల్‌లో మనం కూడా ఫ్రీ ఎన్‌సీఈఆర్‌టీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత యూపీఎస్సీలో ఏదైతే మనకి కాంప్లెక్స్ టర్మినాలజీ అండ్ అలాగే కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గూడా మేము మీకు చాలా సులువుగా మన వాడుక భాషలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుంది. ఎవరైతే యూపీఎస్సీ 25, 26, 27, 28 టార్గెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ గూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనమాట. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్‌లని తీసుకురావాలి అనే ఉద్దేశ్యంతో మా మొట్టమొదటి అడుగు 26 జనవరిన మనం స్టార్ట్ చేశాము. 26 జనవరి 2024న స్టార్ట్ చేశాము. ఈ జర్నీ మీ అందరితో పాటుగా మనం ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి లాస్ట్ వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.